ఈ నెల 7న గూడూరు మండలం చెన్నూరులో జరిగిన ఉత్తరప్రదేశ్ యువకుడు మహమ్మద్ షెహనాని ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఓ పరిశ్రమలో పని కోసం వచ్చి చెన్నూరులో అద్దె ఇంట్లోనే మృతుడు ముద్దాయి మహమ్మద్ సమీలు నివాసముంటున్నారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఘర్షణ చెలరేగి మహమ్మద్ షెహనాను నిందితుడు హత్య చేశాడు. దీంతో నిందితుడు హత్య తరువాత యూపీకి పారిపోయాడు. ఈ ఘటనపై గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కోసం పోలీసుల వేట ముమ్మరం కావడంతో భయపడి కాంట్రాక్టర్తో కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేసి హత్యకు వాడిన చాకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు రూరల్ పోలీస్ స్టేషన్లో ముద్దాయిని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో గూడూరు 1వ పట్టణ సీఐ శేఖర్ బాబు, ఎస్ఐలు తిరుపతయ్య, సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. గూడూరు మండలంలో చెన్నూరు గ్రామంలో ఈ మధ్యకాలంలో నార్త్ నుంచి వలస కూలీలుగా వచ్చి ఒక వ్యక్తి చనిపోవడం, అది హత్యానేరంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ముద్దాయి ఆ మృతునికి కూడా బంధువే అవుతాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలని పూర్తిగా పరిశీలిస్తే షెహన్షా అండ్ సమీ వీళ్ళిద్దరూ కూడా కాన్పూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ షెహన్షా, ఈ షమీ ఎవరైతే సమీ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కాన్పూర్ ప్రాంతంలో చిన్న చిన్న పిక్ పాకెటింగ్ దొంగతనాలు చేస్తూ, ఈ షెహన్షాతో పాటు అలవాటైన సమీ కూడా పిక్ పాకెటింగ్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా పని చేసుకుందాము లేదా ఇట్లాగే పిక్ పాకెటింగ్ నిమిత్తం కానీ పని చేసుకోవడం గురించి కానీ వీళ్ళు కాన్పూర్ నుంచి లక్నోకి బయలుదేరి వెళ్ళి లక్నో నుంచి చెన్నై సెంట్రల్కు ట్రైన్ టికెట్ తీసుకుంటారు. ఈ ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కి వస్తున్న క్రమంలో వీళ్ళకి ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికే చెందిన రాయ్బరేలీ ప్రాంతానికి చెందిన మరొక ముగ్గురు ట్రైన్లో వీళ్ళతో మాట సంభాషణ కలపడము, వారితో కలిసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఒక కాన్సెప్ట్లో మాట్లాడుతూ, గూడూరు ప్రాంతంలో మేము కంపెనీలో గతంలో పనిచేసాము, ఆ కంపెనీలో మళ్ళీ కాంట్రాక్టర్ దగ్గర పనికి వెళ్తున్నాము అని చెప్పంటే మేము కూడా పని చేస్తాం, మాకు కూడా పని ఇప్పించండి అని వాళ్ళు మాట్లాడి మరొక ముగ్గురు, అదే ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ ప్రాంతానికి చెందిన ముగ్గురు, షమీం, వాసిం అండ్ షాబాన్, ఈ ముగ్గురితో కలిసి వస్తారు. వచ్చి చెన్నూరు ప్రాంతంలో ఈ లేబర్ కాంట్రాక్టర్ అయిన భానుప్రకాష్ సింగ్ అండ్ అనిల్ కుమార్, అతని దగ్గర పనిచేసే అనిల్ కుమార్ యాదవ్ అనే వాళ్ళిద్దరిని కలవడము, వాళ్ళిద్దరూ ఒక రూమ్ తీసివ్వడము, ఆ రూమ్లో ఉండడం జరుగుద్ది. వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులతో కొంత వంట సంబంధించిన పాత్రలు అండ్ వండుకునే వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మృతుడు షెహన్షా సెల్ ఫోన్ కొంటాడు. ఆ సెల్ ఫోన్ కొన్న క్రమంలో గూడూరులో సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొంటాడు. ఈ సెల్ ఫోన్ కొన్న దానికి సంబంధించి సిమ్ కావాలంటే అతనికి ఆధార్ కార్డు కావాలి. ఈ షెహన్షా అతనికి అసలు ఆధార్ కార్డు లేదు. ఈ సమీ, అతనితో పాటు ఎవరైతే అతని బంధువు సమీ వస్తాడో అతని ఆధార్ కార్డు అడుగుతాడు. ఆ ఆధార్ కార్డు అడిగిన దాని విషయమై వీళ్ళిద్దరికీ ఒక చిన్న గొడవ జరుగుతుంది. నువ్వు ఆల్రెడీ దొంగతనం కేసులో ఉన్నావు, నువ్వు దొంగవి, నీకు ఆధార్ కార్డు ఇస్తే నన్ను నీ పక్కన తిరిగితే నేను ఒకసారి జైలుకు పోవాల్సి వచ్చింది, నువ్వు 4 సార్లు జైలుకు పోయావు అని చెప్పేసి వీళ్ళు సాయంత్రం పూట తాగిన దానిలో సంభాషించుకుంటా ఉంటే మీరు దొంగలా అని చెప్పేసి వీళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు అడగడము, వీళ్ళ ముందు నన్ను దొంగనని చెప్పేసి చెప్తావా అని చెప్పేసి వీళ్ళిద్దరే అయిన కజిన్స్ అవుతారు. షెహన్షా అండ్ సమీ ముద్దాయి చనిపోయిన వ్యక్తి కూడాను ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు, కాన్పూర్ ఈస్ట్లో ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ అక్కడ బాహాబాహి దిగి కొట్టుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో మృతుడిని షెహన్షాని ఈ సమీ అనే అతను రాయి తీసుకొని కొడతాడు. అదే టైంలో అక్కడ ఇంట్లో ఉన్న వంట చేసుకోవడానికి ఉపయోగించే చిన్న చాక్ తీసుకొని విచక్షణారహితంగా స్టాప్ చేస్తాడు. 4 సార్లు పొడవడం ద్వారా అతను అక్కడికక్కడే పడి చనిపోతాడు. ఇదే సిచ్యువేషన్లో అక్కడ ఈ సన్నివేశంలో వాళ్ళతో పాటు కలిసి ఉన్న ముగ్గురు ఒకేసారి భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, డిఎస్పీ గారి సూచనల మేరకు 2 టీమ్స్, మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు అండ్ విఆర్ నుంచి ఉన్న ఒక ఎస్ఐ గారిని, ఇద్దరు స్టాఫ్ని ఇచ్చి ఉత్తరప్రదేశ్ పంపించి ఈ వీటితో పాటు ఉన్న వారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఏం జరిగిందని ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రాపర్ ఎవిడెన్స్ ప్రకారంగా ఆ ముద్దాయిని కూడా చాకచక్యంగా అక్కడి నుంచి పిలిపించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని
తదుపరి చర్యల నిమిత్తం రిమాండ్కి పంపిస్తున్నాం. చెన్నూరు ప్రాంతం కానివ్వండి, గూడూరు, చెల్లుకూరు, కోట, ఈ గూడూరు పరిధిలో ఉన్న అందరికీ కూడా చిన్న సలహా చెప్తున్నాం. దయచేసి బయట నుంచి ఎవరైనా నార్త్ నుంచి కానివ్వండి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా రానివ్వండి, ఎవరైనా వలస ప్రాంతంగా ఇక్కడికి వచ్చి కూలీలుగా చేరాలి అనుకునే క్రమంలో కూలీ కోసం వచ్చిన వారు ఎవరి దగ్గరైనా కానీ ఇంటికి ఇల్లు బాడికి ఇచ్చే విషయంలో కానివ్వండి, ఏదైనా కూడా దయచేసి ముందుగా పోలీస్ స్టేషన్కి వాళ్ళ వివరాలు సబ్మిట్ చేసిన ఎడల వారిపైన ఏదైనా నేర చరిత్ర ఉందా, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళపైన ఏమైనా నేర చరిత్ర ఉందా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. మనకి CCTVs ద్వారా వాళ్ళ మీద కేసులు ఏమున్నాయో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తెలుసుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర అందుబాటులో లేని పక్షంలో వాళ్ళ సంబంధిత రాష్ట్రానికి కన్సర్న్ హెల్ప్ లైన్ ద్వారా అడిగి వాళ్ళ డేటా తీసుకొని వారి యొక్క నేర చరిత్ర కనుక ఏదైనా కనుక ఉంటే వారి మీద చర్య తీసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఏ వివరాలు లేకుండా ఆధార్ కార్డులు అందరినీ తీసుకోకుండా ఇవ్వడం వల్ల మృతులు ఎవరు అనేది తెలుసుకోవడానికి కూడా ఈ కేసులో మేము ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది. మృతులతో పాటు ఎవరు వచ్చారు, వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడానికి మాకు కొంత సమయం తీసుకుంది. దయచేసి అందరికి కూడా ఈ సన్నివేశంలో అందరికి చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీ ఇల్లు బాడికి ఇస్తున్నా పూర్తి వివరాలు తీసుకోవాలి. అదేవిధంగా స్టేషన్ను సంప్రదించిన యెడల వారిపైన ఏమైనా నేర చరిత్ర ఉందో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీల వాళ్ళ దగ్గర నుంచి మనం గత సంవత్సరం మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లోనే ప్రతి కంపెనీ నుంచి అక్కడ వర్క్ చేసే వర్కర్స్ యొక్క డీటెయిల్స్ తెప్పించడం జరిగింది. ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాము ఆ డేటాని, వాళ్ళ ఆధార్ కార్డులన్నీ తీసుకుంటున్నాము. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రాసెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ యూనిట్ మధ్యలో మాకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం రావడం, ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాబ్లం రావడం, ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా కంపెనీల్లో కూడా ప్రతి వర్కర్ది ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది, తీస్తాము. కంపెనీకి వచ్చే వాళ్ళది కానీ కంపెనీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ డేటా కానీ సేకరించడం జరుగుతుంది. దయచేసి ప్రజలు కూడా అదేవిధంగా ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు స్టేషన్లో సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.